హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. వీడియో స్టార్ట్ చేయగానే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో మొత్తం అయిపోయిన తర్వాత మీకు సాటిస్ఫాక్షన్ లేకపోతే అవసరమైతే అన్లైక్ చేయండి. వీడియో అయితే చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే ఫస్ట్ టైం మటన్ కీమా వండుతున్నాం. ఈ రోజు అదే వండేద్దాం. రండి దోస్తులు, చేద్దాం. ముందుగా నూనె పోసుకుందాం ఫ్రెండ్స్. చిటికెడంత జీలకర్ర వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకుందాం ఫ్రెండ్స్. టమాటాలు అయితే ఇలా సన్నగా కోసుకోవాలి దోస్తులు, మంచిగా ఉడుకుతాయి మంచిగా దగ్గరికి. ఇంట్లో నూరు పెట్టుకున్న అల్లం వేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా అల్లం వేసిన తర్వాత ఉల్లిగడ్డలు అన్నిటికీ పట్టుకునేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మటన్ కీమా వేసుకుందాం దోస్తులు. ఇలా కలుపుకోవాలి దోస్తులు, మొత్తం కలిసిపోయేలాగా. ఒక చెంచా ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు గట్టి మంట మీద ఇట్లా మగ్గించుకుందాం. ఐదు నిమిషాల తర్వాత కలుపుకోవాలి ఫ్రెండ్స్, అడగంటకుండా. వేసుకున్న తర్వాత కలుపుకుందాం ఇలా. చెంచాన్నర కారం వేసుకుందాం ఫ్రెండ్స్. చిటికెడంతా 2 చిటికీలంతా పసుపు వేసుకుందాం. ఒక చెంచా ఉప్పు, కలుపుకుందాం. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఒక పెద్ద కప్పులో నీళ్ళు తీసుకొని పోసుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. అర చెంచా ధనియాల పొడి, అర చెంచా గరం మసాలా, లాస్ట్గా అర చెంచా మటన్ మసాలా వేసుకుందాం. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకుందాం.
కొత్తిమీర వేసుకుందాం, అలాగే పుదీనా కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. లాస్ట్గా ఒకసారి అన్నీ కలిసేలా కలుపుకుందాం ఫ్రెండ్స్. కొత్తిమీర పుదీనా అన్నీ వేసుకొని ఒక 2 నిమిషాలు గట్టిగా మంట మీద మగ్గిద్దాం. కూర అయితే రెడీ అయిపోయింది. మన మటన్ కీమా అయితే రెడీ అయింది దోస్తులు. ఇక దించుకొని దంచుకోవడమే. మటన్ కీమా అయితే అయిపోయింది దోస్తులు. తిని ఎలా ఉందో టేస్ట్ చెప్తా. దోస్తులు కూర అయితే అదిరిపోయింది, కానీ కొంచెం అంత ఉప్పు పడుతుంది. ఉప్పు వేసుకుంటే సెట్ అయిపోయింది. కూర మాత్రం చాలా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది దోస్తులు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఉప్పు అయితే తెచ్చుకున్నా ఫ్రెండ్స్, ఉప్పు వేసుకుంటున్నా. ఇలా కీమా ముక్కలు పెట్టుకొని మామూలుగా అద్దరిపోయిన కూర అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. టేస్ట్ చేయకుండా ఉప్పు వేసిన తర్వాత ఇంకా బాగుంది ఫ్రెండ్స్. ఉప్పు ఒక్కటి సరిపోయేంత చూసుకొని వేసుకోండి మీరు కూడా. కూర మాత్రం అదిరిపోయింది, మీరు కూడా ట్రై చేయండి ఇంటికాడ. ఇలా కూరని అయితే ఉత్తు కలుపుకోవాలి, అప్పుడే మీకు కూర అనే టేస్ట్ కూడా దొరికిద్ది. ఇలా పెట్టుకొని తింటే మామూలు. ఇలా కీమా ముక్క అదిరిపోయింది దోస్తులు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పక్కా. ఇదైతే కూర అయితే అయిపోయింది ఫ్రెండ్స్, తిన్నాం. చాలా అదిరిపోయింది. మీరు కూడా ఇంటికాడ ట్రై చేయండి. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.